పూణే జైపూర్ తలపడబోతున్నాయి. ఆల్రెడీ రివెంజ్ వీకెండ్ ఎందుకు అంటున్నాం అంటే ఈ రెండు జట్లు ముందు ఒకసారి తలపడ్డారు. ఆ టైంలో జైపూర్ వాళ్ళపైన పైచేయి సాధించింది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఎస్, ఆట మొదలైపోయింది. అన్లిమిటెడ్ పునేరి పల్టన్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టాస్ గెలిచింది, పూణేని బరిలోకి ఆహ్వానించింది. రైడింగ్ జరుగుతుంది అక్కడ. సో యాక్చువల్లీ మీరు జైపూర్ పింక్ ప్యాంథర్స్ గత 2 మ్యాచ్ల్లో కాస్త పూర్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూస్తున్నాం. బట్ ఈసారి పూర్ పోయి జై పర్ఫార్మెన్స్ వస్తుందనే చూద్దాం. ఎందుకంటే వీళ్ళకి ఒక ఎడ్జ్ ఉంది. ఆల్రెడీ పునేరి పల్టన్ మీద వీళ్ళు విజయం సాధించారు ఇదే టోర్నమెంట్లో. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మాత్రం గత 2 మ్యాచ్లు కూడా బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయి రావడం జరుగుతూ ఉంది. ఎస్, ఇక్కడైతే అర్జునుడు తన ప్రతాపం చూపించడానికి ట్రై చేశాడు, పట్టినట్టే ఉన్నాడు పాయింట్. ఐ థింక్ ఎస్, స్కోర్ బోర్డ్ లో మొదటి కదలిక ఇప్పుడు మనం చూస్తున్నాం. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫస్ట్ పాయింట్. ఎస్, అర్జున్ ద రైట్ మిషన్. వస్తూ రాగానే తన గురి మొదలుపెట్టాడు. రైట్ కార్నర్ని టార్గెట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ డిఫెండర్ గౌరవ్ ఖత్రి. ఎస్, మోహిత్ గోయత్ ఒక బ్రిలియంట్ ఫామ్ గత మ్యాచ్లో. ఎస్, ఒక రన్నింగ్ హ్యాండల్ ద్వారా స్ట్రాంగ్ రైడర్ని టార్గెట్ చేయడం జరిగింది. నీరజ్ నర్వాల్ బెంచ్ పైన వెళ్ళక తప్పదు భయ్యా. ఒక్కరు పర్ఫార్మెన్స్ చేస్తే టీం గెలవడం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. బట్ టీం కలిసికట్టుగా ఆడాలి, ఎస్పెషల్ ఇద్దరు రైడర్లు కన్సిస్టెంట్గా ఆడాలి. ఓహో, బ్లైండ్గా సెంటర్ కవర్ జోన్లో బోనస్ కోసం ప్రయత్నం. ఒక బ్రిలియంట్ కాంబినేషన్ ట్యాకిల్ అది. ఎస్, టాల్ రైడర్ ఆకాష్ షిండే పట్టారు, పట్టుబడ్డాడు. సూపర్బ్ ఇక్కడ అద్భుతమైన ట్యాకిల్. దీంతో ఇంకొక పాయింట్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఖాతాలో వెళ్ళిపోయింది. రెజా మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. బ్రిలియంట్ టై హోల్డ్ అది. బట్ లక్కీ శర్మ యొక్క సపోర్ట్ మెచ్చుకోవాలి. రైట్, ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి మరొక రైడ్ అయితే జరుగుతోంది, కానీ కాన్ఫిడెన్స్ కొంచెం లోపిస్తోందా అంటే ఎస్, పట్టుకొచ్చాడు పాయింట్. అద్భుతం, మరొక పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఖాతాలో. ఎస్, నీరజ్ నర్వాల్ అద్భుతమైన హ్యాండ్ టచ్ అది. ఎస్, మరొక టచ్ ఇక్కడ. ఈ టచ్తో పునేరి పల్టన్ మేమేం తక్కువ కాదని చెప్పి ప్రూవ్ చేస్తోంది. మరొక పాయింట్ వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. తన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మెచ్చుకోవాలి ఇక్కడ మోహిత్ గోయల్. చూడొచ్చు, ఇక్కడ స్లోగా వెళ్ళడం జరిగింది. ఒక పాజ్ తీసుకున్న తర్వాత క్లియర్ హ్యాండ్ టచ్. విత్ ఇన్ నో టైంలో అందరూ చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు మళ్ళీ నీరజ్ నర్వాల్ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దూసుకుంటూ వచ్చాడు. వచ్చి రావడమే పాయింట్ పట్టుకొచ్చాడు. కాకపోతే ఏంటి శ్రీని, లాబీలోకి వచ్చాడు, పర్లేదా? టచ్ జరిగిన తర్వాత శేఖర్ లాబీలో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఒకే ఒక బోనస్ పాయింట్ వచ్చిందంటే దాని అర్థం ఎంత యాక్షన్ జరుగుతుందో మీరు ఒకసారి గమనించవచ్చు. ఎస్, అక్కడ పులిలాగా పడుతున్నాడు విరుచుకొని ఆ టాల్ రైడర్. ఒకసారి గమనిస్తే మనం ఎస్, మరొక మంచి పాయింట్ అయితే తీసుకొచ్చాడు పునేరి పల్టన్ నుంచి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ సూసైడ్ అయితే చేసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా క్లియర్ కట్గా ఇచ్చేసారు పాయింట్. ఎస్, ఇక్కడ క్లియర్గా సుర్జిత్ నుంచి ఎస్కేప్ కావడం జరిగింది. రైట్, ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్ నుంచి నీరజ్, గౌరవ్ ఖత్రి ట్యాకిల్ పాయింట్స్ మీరు చూడొచ్చు. గత లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో 3, అంతకుముందు 3, అంతకుముందు 4 మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. ఎస్, తొడగొట్టాడు మనోడు, పాయింట్ పట్టుకొచ్చినట్టే. ఇలాంటి సిచ్యువేషన్స్లో సపోర్ట్ కనుక ఉన్న ప్లేయర్ ఖచ్చితంగా గ్యాప్ పోనీయకుండా చూసుకోవాలి. అందువల్లనే గౌరవ్ ఖత్రి నిజంగా డిసప్పాయింట్గా కనబడుతున్నాడు. ఎందుకంటే సపోర్టర్స్ యొక్క రోల్ అది. క్లియర్ గ్యాప్ ఏర్పరచుకున్నాడు. బ్రిలియంట్ ఎస్కేప్. యాస్, ఫ్లాట్ మూమెంట్లో రావడం జరిగింది. ప్యారలల్ మూమెంట్లో వస్తే ఖచ్చితంగా గ్యాప్ ఏర్పడుతుంది. అది క్లియర్గా అభినేష్ నటరాజన్ యొక్క మిస్టేక్. ఎస్, ఇప్పుడైతే డూ ఆర్ డై రైడ్, చావరేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి. లాక్కుంటూ వచ్చేసాడు. అస్సలు కోడిరామూర్తి ఒక రోడ్ రోలర్ లాక్కొచ్చినట్టుగా ఎవరు పట్టుకున్నా సరే లాగ్ అవతల పడేసాడు అంతే. సూపర్ పాయింట్ పునేరి పల్టన్. ఎస్, ఇక్కడ క్లియర్ బోనస్ అలాగే ఎస్కేప్ కావడం జరిగింది లక్కీ శర్మ నుండి.
సూపర్ ట్యాకిల్, రాఫ్ సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. ఇప్పుడు కనుక పట్టుకుంటే 1 కాదు, దెబ్బకి 2 పాయింట్లు. మరి పట్టుకుంటారా లేకపోతే సేఫ్గా వెళ్ళిపోతాడా రైడర్? చాలా ఈజీగా, చాలా సునాయాసంగా పట్టుకొచ్చేసాడు పునేరి పల్టన్. 2 points. Jaipur Pink శ్రీని, మీరు Panthers. చెప్తున్నది నిజంగానే అనిపిస్తుంది. Number 18 అంత ఈజీగా ట్యాకిల్ చేసేది కూడా వదిలేస్తున్నారు. క్లియర్గా గ్యాప్స్ అనేది వదిలేస్తున్నారు. బ్యాక్ కిక్ ద్వారా టచ్ జరిగిన తర్వాత ఇద్దరు చైన్ ట్యాకిల్ చేయాలి. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ అనేది డిఫెన్స్ మధ్యలో కనబడతలేదు. ఎప్పుడైతే అస్లాం ఇనామ్దార్ ఇంజూర్డ్ అయిపోయాడో అక్కడి నుంచి పునేరి పల్టన్ యొక్క కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, ఒక టీమ్ లీడర్ మిస్ అవుతున్నాడు అందులో. సో అందువల్లనే పునేరి పల్టన్ పర్ఫార్మెన్స్ ఆన్ అండ్ ఆఫ్గా ఉంది. బట్ ఇక్కడ మాత్రం రెజా మేర్బగి యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం బ్రిలియంట్ గా ఉంది. All out. 1+2, 3 points. Jaipur Pink Panthers. మొట్టమొదటి ఆల్ అవుట్ పాయింట్ సాధించారు All in. జైపూర్ పింక్ ప్యాంథర్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఆట చూస్తే ట్యాకిల్స్ 3 అండ్ ఈ రోజు అయితే 3 పాయింట్లు సాధించుకొచ్చాడు. మరొక పాయింట్ పునేరి పల్టన్స్ ఖాతాలో ఇప్పుడు పడే అవకాశం Raiders ఉంది. save. 1 point. ఒక ఫ్లయింగ్ ఎస్కేప్ అది. Number 10 out. ఇక్కడైతే చాలా మంచి ఫుట్ వర్క్ అయితే మనం చూస్తున్నాం. అద్భుతమైన ట్యాకిల్ ఇక్కడ జరిగింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ లాగి పట్టారు, మామూలుగా కాదు, Raiders ఒడిసి out. పట్టారు, 1 point. ఉచ్చేసి Jaipur పట్టినట్టు. Pink Panthers. ఇక్కడ లీడింగ్ లెగ్ ఫుట్ వర్క్ లో వెళ్ళి అటాక్ చేయాలనుకున్నాడు. బట్ ఇక్కడ గుడ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్, 2 లెగ్స్ కూడా ప్యారలల్ స్టాన్స్ లో రావడంతో ఒక మంచి ట్యాకిల్ జరిగింది. బట్ సపోర్ట్ మాత్రం టూ గుడ్ అనే చెప్పాలి లక్కీ శర్మ నుండి. ఇక్కడ అర్జున్ దేశ్వాల్ సూపర్ 10 అతి చెరువులో ఉన్నాడు. వాట్ ఏ హ్యాండ్ టచ్ అక్కడ కార్నర్ పైన సాలిడ్ గా హ్యాండ్ టచ్ చేశాడు. చాలా డీప్ గా వెళ్ళాడు. డీప్ గా వెళ్ళి మరి హ్యాండ్ టచ్ తీసుకొచ్చాడు. ఇక్కడ కార్నర్ మిస్టేక్ అని చెప్పుకోవాలి. అండ్ ఏ మాత్రం ట్రై చేయలేదు, 1 యాంకిల్ point. హోల్డ్ చేయలేదు. Jaipur Pink Panthers. అండ్ ఈజీ Number టచ్ 18 చూడొచ్చు out. శ్రీని అక్కడ. మల్లేష్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో రైట్ కార్నర్ ప్రెజర్ చూపిస్తే అంత డీప్ గా వెళ్ళాడు. ఇక్కడ డిసప్పాయింటెడ్ ఫ్యాన్స్ కనబడతా ఉన్నారు మనకి. ఒక టీం ఏ రకంగా ఆడాలో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేసిన టీం. బట్ ఈ సీజన్లో అస్లాం ఇనామ్దార్ ఎప్పుడైతే ఇంజూర్డ్ అయిపోయాడో మల్లేష్ అక్కడి నుంచి ఆ లీడర్ మిస్ కావడం జరిగింది. అందువల్ల పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడో డిప్ కావడం జరిగింది. నాయకుడు లేని టీం కొంచెం అటు ఇటు అవుతుంది. ఇక్కడ చూడొచ్చు అభినేష్ నటరాజన్ ఎండ్ లైన్ క్రాస్ అయిపోయాడు. ఇక్కడ మల్టీ రైట్ పాయింట్ సాధించాడు. సాలిడ్ ఎఫర్ట్ అక్కడ. Number 20. అండ్ ఇద్దరు కార్నర్స్ కూడా ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు. ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మామూలు స్మార్ట్ కాదు, ఎందుకంటే లాస్ట్ 2-3 సెకండ్స్ మాత్రమే ఉంది. ఒకవేళ రైడర్ అందులో ఉంటే రైడర్ కూడా ఉంటే ఛాన్స్ ఉండేది, కానీ ఆ స్పీడ్ గా వచ్చాడు తన కోర్టులోకి. దాంతో ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాడు. ఆ పాయింట్స్ కావాలి. పునేరి పల్టన్ కి లీడ్ ఉంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఇక్కడ మరొకసారి అనవసరమైన ట్యాకిల్ సుజిత్ నుంచి. ఇంత ఎక్స్పీరియన్స్ డిఫెండర్ ఇలాంటి మిస్టేక్ చేయడం చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. రైడ్ లో డిఫెండింగ్ మాత్రం సెకండ్ ర్యాంకింగ్ పొజిషన్ లో ఉంది పునేరి పల్టన్. ట్యాకిల్ పాయింట్ 38 ఉన్నాయి, 67% ఉంది. కానీ దాన్ని ఇక్కడ మాత్రం బ్రేక్ చేశాడు. పాయింట్ సాధించాడు జైపూర్ పింక్ ప్యాంథర్స్. మల్టీ రైడ్ పాయింట్ అర్జున్ దేశ్వాల్. ఒక బ్రిలియంట్ అవుట్వర్డ్ టర్న్ హ్యాండ్ టచ్ జరిగిన తర్వాత ఏ రకంగా అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడో చూడొచ్చు. గుడ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ. అభినేష్ నటరాజన్ మాత్రం టోటల్ గా ఆఫ్ కలర్ లో ఉన్నాడు ఈరోజు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ 4 డిఫెన్స్ ఉంది జైపూర్. ఇక్కడ డీప్ గా వెళ్ళాడు. ఈసారి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ అలీ రజా. మామూలుగా చేయలేదు ట్యాకిల్, సాలిడ్ ట్యాకిల్. Jaipur Pink అలీ Panthers. రజా నుంచి ఎస్కేప్ కావడం అంటే ఈ సీజన్ లో ఎవరికైనా కష్టం. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ కార్నర్ లో డీప్ గా వెళ్తే ఈ రకమైన ట్యాకిల్ చేసి స్టాప్ చేయాలి. బట్ అర్జున్ దేశ్వాల్ మాత్రం ఆ రకంగా ట్యాకిల్ చేయలేకపోయారు పునేరి పల్టన్. కంపల్సరీ పాయింట్ తీసుకురావాలి, పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. అండ్ డీప్ గా వెళ్తాడా? ఈసారి మిస్టేక్ అవుతుందా? లేదు, సాలిడ్ డిఫెన్స్ చేసింది పునేరి పల్టన్. ఒక క్లియర్ అడ్వాంటేజ్ అది. హ్యాండ్ టచ్ బ్రోనస్ కోసం ప్రయత్నం జరిగింది. బట్ ఇక్కడ ట్యాకిల్ చేసిన విధానం మెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ సపోర్ట్ మాత్రం నిజంగా టూ గుడ్ అని చెప్పాలి. అభినేష్ నటరాజన్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళాడు. దాని తర్వాత ట్యాకిల్ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రైడర్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం కలిసి వచ్చే పాయింట్ అని చెప్పుకోవాలి. బోనస్ ప్లస్ పాయింట్, మల్టీ రైడ్ పాయింట్ అది. అండ్ ఇక్కడ మాత్రం పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. సాలిడ్ జంప్ తీసుకున్నాడు అక్కడ లక్కీ శర్మ. డబుల్ టై హోల్డ్ చేద్దాం అనుకున్నాడు, కానీ
కౌంటర్ యాక్షన్ బాగుంది శ్రీని. ఈ ఆల్అౌట్ వస్తే కనుక పునేరి పల్టన్కి కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇలాంటి స్పీడ్ రైడ్లు చేస్తేనే పాయింట్స్ వస్తాయి. మలేష్ ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే విషయం, ఎందుకంటే స్ట్రాంగ్ డిఫెండర్ బెంచ్ పైన వెళ్ళాడు అండ్ ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి. బ్రిలియంట్ ఫ్లయింగ్ కిక్ అది రజా పైన. టూ గుడ్. ఇక్కడ ఏ మాత్రం అనవసరమైన ట్యాకిల్ అయితే చేయకూడదు. అలా టైం వేస్ట్ చేపియాలి రైడర్ని. ఇక్కడ మాత్రం అంకుష్ ఏ మాత్రం టైం ఇవ్వలేదు. డబల్ యాంకిల్ హోల్డ్ చేశాడు డైవింగ్ ద్వారా. దాంతో మరొక పాయింట్ లభిస్తుంది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. అండ్ స్పీడ్ లో వచ్చాడు కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్. అలాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. కానీ ఇది డూ ఆర్ డై రైడ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. రావడము టోటల్ చేయడము సింపుల్ గా జరిగిపోయింది విత్ ఇన్ నో టైంలో. ఎంత క్లూలెస్ గా ఆడుతున్నారు ఈరోజు పునేరి పల్టన్. నిజంగా అసలు మర్చిపోయే మ్యాచ్ ఇది వాళ్ళకి. అజిత్ నుంచి ఇది రెండోసారి. గత రైడ్లో కనుక చూసుకుంటే 5 పాయింట్స్ తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగా డెలిబరేట్గా ఉన్నాడు, ఇక్కడ కూడా ఈజీగా టోటచ్ చేసి పాయింట్ అయితే సాధించాడు. అబ్బా ఇక్కడ మాత్రం అభినేష్ నటరాజన్కి ఒక పాయింట్ అయితే ఇచ్చి పంపాడు ఈసారి. పునేరి పల్టన్. సో డిఫెన్స్ లో ఏ రకమైన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, బట్ పోతూ ఒక పాయింట్ అయితే సాధించాడు. నిజంగా ఈరోజు ఏమాత్రం ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేదు ఛాంపియన్ టీం అయినటువంటి పునేరి పల్టన్. స్పెషల్లీ డిఫెన్స్లో గౌరవ్ ఖత్రి గ్రీన్ స్లీవ్ బ్యాండ్ వేసుకున్న ప్లేయర్, ఈ సీజన్లో అత్యధిక ట్యాకిల్ పాయింట్ చేసిన ప్లేయరు. ఏమాత్రం కాన్ఫిడెంట్గా లేడు. బట్ ఇక్కడ కోచ్ మాత్రం చాలా రిలాక్స్గా కనబడుతున్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్ ఎట్టకేలకు 2 మ్యాచ్ల తర్వాత విజయాన్ని అందుకోబోతున్నాడు. గౌరవ్ ఖత్రికి అయితే ఒక్క ట్యాకిల్ పాయింట్ కూడా లేదు. కేవలం 2 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే వచ్చాయి పుణేకి. అందులో సంకేత్ సావత్కే 2 పాయింట్లు. అండ్ మంచి వికెట్ అయితే సాధించిందని చెప్పుకోవాలి జైపూర్ పింక్ ప్యాంథర్స్ పునేరి పల్టన్ పైన.